డే 27 ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ విత్ సిపిఐని కూడా బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ ఎస్ఎల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే టార్గెట్ డే లో వరకే, ఈ బ్లాక్ కలర్ వరకే, ఎందుకంటే డే లో ఉంది కాబట్టి ఇక్కడ వరకే మనకు టార్గెట్ వస్తుంది. కాబట్టి టార్గెట్ చిన్నగా ఉంది, స్టాప్ లాస్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీని అవాయిడ్ చేసిన. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు, ఈ డే లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఎలా ఫామ్ అయింది, బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని పారాబోలిక్ బ్రేక్అవుట్ అంటాం. పారాబోలిక్ బ్రేక్అవుట్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనం సిపిఆర్ చూసుకుంటే సిపిఆర్ కూడా వైడ్ ఉంది. వైడ్ సిపిఐ ఉన్న రోజు మ్యాక్సిమం 90% ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ అవాయిడ్ చేసిన. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసిన అంటే, ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఉందో, ఇక్కడ అంటే ఈ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకొని కింద ఎస్ఎల్ పెట్టుకున్నా, ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఎంట్రీ అంటాం. ఇక్కడ మనకు మ్యాక్సిమం ఛాన్సెస్ 90% ఛాన్సెస్ ఆర్ హై అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ ఎస్ఎల్ పైన ఉంటే వాళ్ళ ఎస్ఎల్ హిట్ చేసి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. కాబట్టి ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్. ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీని కింద ఎస్ఎల్ పెట్టుకున్నా. సో జస్ట్ 5 మినిట్స్లోనే మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఈరోజు ప్రాఫిట్ చూసుకుంటే నియర్లీ 4,900 సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది. దీంతోపాటు నేను జర్నల్ కూడా మెయింటైన్ చేస్తా. ఎవ్రీడే జర్నల్ మెయింటైన్ చేస్తా. నాకు ఈ ఆన్లైన్లో బుక్ ఉంది, ఇది బుక్ తీసుకున్నా. దీంట్లో ఎలా ఉంటాయంటే డేట్, తర్వాత ఏ స్క్రిప్ట్లో తీసుకున్నాం, ఎంట్రీ ఎక్కడ, టైం ఎక్కడ, ఎవ్రీథింగ్ దీంట్లో ఫామ్ చేసుకుంటా. తర్వాత ఎట్లా ఎంట్రీ తీసుకున్నా, దాని లాజిక్ ఏంటి, ఎంట్రీ లాజిక్ ఏంటి తీసుకుంటా. తర్వాత రీజన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా దీంట్లో నేను ఎవ్రీడే రాసుకుంటా. తర్వాత ఎవ్రీ మంత్ ఒకసారి దీన్ని రివ్యూ చేసుకుంటే నాకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఎక్కడ ప్రాఫిట్ కరెక్ట్గా తీసుకుంటున్నా, అన్నీ నాకు క్లియర్గా తెలుస్తాయి. థ్యాంక్ యూ.